హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాన అయితే పడిందనమాట బెంగళూరులో. మీరు చూడొచ్చు, ఫిల్టర్ లేకుండా ఆకాశం రకరకాలుగా రంగులు మారిన సన్నివేశాన్ని. సో లెట్స్ సీ. చూసారు కదా, ఆకాశం మెరుపెక్కింది. సో దాని తర్వాత వర్షం పడ్డాక మేము అలా మార్తాలి బ్రిడ్జ్ నుంచి జూడియోకి వెళ్దామని స్టార్ట్ అయితే అయిపోయాం గైస్. చల్లగా గాలి వస్తుంది. అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగానే ఇదిగో జూడియోకి అయితే వచ్చేసాం. లైక్ డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి ఇక్కడ. మీరు చూసుకున్నట్టయితే లైటింగ్ అంతా మామూలుగా లేదు. అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో ఇవి తెలుసు కదా, దీన్ని తీసుకొని తోసుకుంటా పోయి దాంట్లో వేసుకొని వచ్చేయడమే. మామూలుగా ఎస్కలేటర్ అట్లా స్టెప్స్ అలాగే చూశాను నేను, కానీ ఇక్కడ ఏంటంటే స్లైడింగ్ లాగా ఉంది. మీరు చూసారు కదా గైస్. చూస్తూ ఉండగానే కొత్త లైటింగ్ ప్రపంచంలోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకైతే ఆ లైటింగ్ అదంతా. సో ఫస్ట్ చూసారు కదా, బట్టలు, మేకప్ కిట్, అట్లా డిఫరెంట్ సెక్టార్స్ అయితే ఉన్నాయి. లైక్ వెజిటేబుల్స్ అంతా, ఫ్రూట్స్ అవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాం గైస్. మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది. లైక్ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు మనుషులంతా. కపుల్స్ని మీరు ఎక్కువ చూడొచ్చు ఇక్కడ. లైక్ షాపింగ్ అంతా చూసుకున్నట్టయితే ప్రైస్ అయితే కొద్దిగా హెవీగానే ఉంటాయని చెప్పచ్చు. లేదు, మాకు తక్కువలోనే కావాలంటే 400లో కూడా ఉంటాయి, కానీ టీ షర్ట్లే మీరు తీసుకోగలుగుతారు. సో ఇది లేడీస్ అంతా. సో నేను చెప్పాను కదా, ఇది ప్రైస్ వచ్చేసప్పటికి 500. క్లాత్ అయితే నాకు బాగా అనిపించింది. ఇక్కడ ఉన్నవంతా 500 అనుకుంటా. మెటీరియల్ పర్లేదు, బాగానే ఉంది. సో కూలర్ చూసారు కదా గైస్, మన కోసం ఏంది చల్లగా దీనికైనా నిలబడుకున్నాను. ఆ తర్వాత సెంటు వాసన మించిన డ్రగ్స్ గమ్మ అనిపించింది ఊళ్ళంతా. లైక్ అది ఫస్ట్ టైం మీకు డోస్ తీసుకున్నాను అందువల్ల. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. చూసారు కదా, షూస్, చెప్పల్స్ అన్నీ ఉన్నాయి. ప్రైస్ అయితే ఖచ్చితంగా మినిమం 600లో ఉన్నాయి. నాకు స్లిప్పర్స్ మీద అంతగా ఏం బాగా అనిపించలేదు, కానీ మీరు చూసుకున్నట్టయితే క్లాత్స్ అయితే బాగా హై క్వాలిటీ ప్రీమియం ఉంటాయి. ట్రయల్ రూమ్ సపరేట్గా ఉంటాయి. మీరు చూసుకున్నట్టయితే మెన్స్ ట్రయల్ రూమ్. సో ఇదేంటంటే మన కెమెరాకి అయితే కొట్టేసాను దీన్ని, ట్రై మీ అని ఉంటే కెమెరా బ్లర్ అయిపోయింది అనమాట. అంటే ఇంటెన్షనల్ కావాలని కొట్టాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు రకరకాల వంట సామాగ్రి అంతా ఉంది. ఇక్కడ రైస్ ప్యాకెట్స్ ఇంకా అన్నీ అయితే ఉన్నాయి. ఓ పిల్లాడు ఊపి మీద ఉన్నాడు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయిల్ ప్యాకెట్స్, లైక్ వస్తువులు పెట్టుకునే దానికి ఏమేమి ఉన్నాయి. మా గ్యాంగ్ వాళ్ళు అయితే కాసేపు ఆడుకున్నారు టాయ్స్తో. చిన్నపిల్లలు అయిపోయాం అందరం. ఓకే గైస్, మీకు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఇలా బయటకు వచ్చి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది. ఇవే నేను చెప్పను, కానీ ప్రొఫెషనల్గా ఎంతైతే స్టేబుల్గా ఉన్నారో పర్సనల్గా కూడా హ్యాపీగా ఉండండి. ఫ్రెండ్స్తో అలా వెళ్తూ ఎంజాయ్ చేయండి. పోయిన ఒక్క మూమెంట్ కూడా మళ్ళీ రాదు. అది సంపాదించుకోవడానికి డబ్బైనా, హ్యాపీగా ఉండడానికి చేయాల్సిన పనులైనా. ఓకే, ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.